ఓకే అండి, మరి వాళ్ళ మన కపుల్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? వీణా. వీణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? వర్కింగ్ అండి. వెరీ గుడ్. హలో అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? పవన్ కుమార్. పవన్ గారు ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. సో వంటలో ఐడియా ఉందా అండి? కొద్దిగా ఐడియా ఉందా? ఓకే, వచ్చా మీ వారికి వంట? వీలైనప్పుడు చేస్తుంటాను. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఏమైనా చేసి పెడుతూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తారు. అప్పుడప్పుడు చేస్తుంటారా? మోస్ట్లీ మీరు లేనప్పుడు వంట చేసుకుంటూ ఉంటారేమో, అంతేనా? పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ చేస్తాను. ఓకే, ఐడియా ఉంది అయితే మీకు కుకింగ్. వెరీ గుడ్. సో మరి ఈ రోజు ఏం వెరైటీ చేద్దాం అనుకుంటున్నారు? దాల్ మఖని. మరి మీరండి? మిక్స్డ్ వెజ్ కుర్మా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీతో స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, మరి మిక్స్డ్ వెజ్ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు ½ కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ ½ కప్పు, ఉడికించిన బీన్స్ ½ కప్పు, పచ్చి బఠానీలు ½ కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు ½ కప్పు, బాదం పప్పు ½ కప్పు, జీడిపప్పు ½ కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి ½ టీ స్పూన్, ధనియాల పొడి ½ టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, పెరుగు ½ కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. మొదట ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, దాని తర్వాత ఇలాచి, పట్టా, సాజీరా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకుతో పాటు. బిర్యానీకు. ఓకే, ఈ వారు ఎప్పుడు ఇంట్లో కూడా ఇలాగే నిదానంగా మాట్లాడతారా? నవ్వారు అంటే అస్సలు మాట్లాడరు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు పవన్ గారు వాయిస్ మొత్తం మ్యూట్ లో పెట్టేశారా? కొద్దిగా మీ ముందు నిలబడాలంటే ఫియర్ అవుతుంది. ఎందుకంటే నేను దెయ్యంలా ఉన్నానా? సో మీరు లంచ్కి వచ్చిన టైంలో మా ప్రోగ్రామ్ చూడరా? చూస్తాను మేడం, నేను ఆల్టర్నేట్ డేస్ లో చూస్తాను. ఆల్టర్నేట్ డేస్ లో చూస్తూ ఉంటారా? కుదరదు, పిల్లల వల్ల కుదరదు. ఓకే ఓకే, నేను నైట్ జాబ్ చేస్తాను మేడం. ఓ మీది నైటా? బిజినెస్ అన్నారు కదా? ట్రావెల్స్ బిజినెస్. ఓ ట్రావెల్సా? ఆబ్వియస్లీ అయితే నైట్. సో ఈ వంట ఎవరు నేర్పించారండి మీకు? మీ వైఫేనా? మా మదర్. మీ మదర్ నేర్పించారా? మా ప్రోగ్రామ్ కోసం నేర్చుకున్నారా ఏంటి ప్రత్యేకంగా? జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తానండి. ఏం వేద్దాం నెక్స్ట్? గ్రీన్ పీస్ వేస్తున్నానండి, బఠానీ. ఓకే, ఇవి పచ్చివే వేసుకుంటున్నాం అనుకుంటారు కదా, మూత పెట్టేద్దామా? పెట్టండి, కొద్దిగా స్లో పెట్టాను. చూద్దామా ఒకసారి? ఓకేనా? ఓకే మా. కొద్దిగా పసుపు. టమాటో పేస్ట్ వేస్తాను. ఇది కొంచెం గ్రేవీ బేస్తో ఉంటే బాగుంటుంది మనకి. సో మీరేం వర్క్ చేస్తుంటారండి? నేను అడ్మినిస్ట్రేషన్ అండి. ఐటీ కంపెనీలో. సూపర్. తగినంత పుదీనా. ఓకే, టేస్ట్ అంతా కూడా ఎగిరిపోయింది మొత్తం. సో ఎంతమంది అండి పిల్లలు మీకు? 2 బాబులు అండి. 2 బాబులు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 3rd క్లాస్, చిన్నోడు LKG. ఓ, అది ఏం పేస్ట్ అండి? కాజు బాదం కలిపి, ఆనియన్ కూడా పేస్ట్ చేస్తాము. ఆనియన్ కూడా ఇందులోనే కలిపిస్తారా? ఓకే, బ్రౌన్ ఆనియన్. ఓకే ఓకే. సో ఉల్లిపాయ వేయించేసుకొని కాజు బాదం కలిపి పేస్ట్ చేసేసుకోవాలి. ఓ, సో కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? అది వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా ముందు బాయిల్ చేసుకున్నామండి. ఒక 60-70% బాయిల్ చేసాము. సో ఫైనల్ గా యాడ్ చేస్తే ఒక 5 minutes పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా వంట? సో మా ప్రోగ్రామ్ కోసమే నేర్చుకున్నట్టున్నారు మీరు వంట. చాలా రోజులైందా గరిటె పట్టుకుని? చాలా రోజులైందా? అదే తెలుస్తుంది కొంచెం. రెగ్యులర్ గా పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటాను ఇంట్లో. బర్గర్స్, మంచూరియా. ఓకే,
నూడిల్స్ అలాంటివి చేస్తూ ఉంటారు. ఐటమ్స్ కొద్దిగా ఈజీగా అవుతుంది కదా. అదే ఆవిడ హెల్ప్ తో అంటే కుకింగ్ అవన్నీ మీరు ప్రీ కుక్ అది చేసి సాటర్డే సండే కంపల్సరీ. సాటర్డే సండే కంపల్సరీ. ఓ సూపర్. మీకు వీకెండ్స్ హాలిడేనా అండి? సాటర్డే సండే. నెక్స్ట్ కారం ఉప్పు వేసేసుకుంటాం, తగినంత సాల్ట్. ఓకే. సో మీ వారు ఫస్ట్ చేసిన వంట ఏమైనా గుర్తుందా అండి మీకు? తగినంత చిల్లీ పౌడర్. ఓకే, చామగడ్డ దుంపతో చేశారా? కర్రీ. అదేమిటి వెరైటీగా చామ దుంపతో ఎందుకు చేశారంటారు? అది ఆయన ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఎలా చేయాలి అని నాకు కనుక్కొని ఆ రెసిపీ చేశారు. ఓ మీకోసం చేశారా? ఓ సూపర్. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం. ఆలు, ఓకే, గోబీ, సో ఉడికించేసుకున్నాం ఇవన్నీ కూడా. క్యారెట్ ఓకే, ఫస్ట్ ఉడికించేసుకున్నాను ఇవన్నీ. సో మీ మదర్ కూడా మీతో పాటే ఉంటారండి? మేడం. ఓకే. మీరు బ్రదర్స్ ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు? ముగ్గురు బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్. ఆడపిల్లలు లేరు? ఒక సిస్టర్ అండి. ఒక సిస్టర్. సో అందరు హైదరాబాదేనా ఉండేది? ఇక్కడే మనం. సో హ్యాపీగా కలుస్తూ ఉంటారా? అంటే కొంచెం కలుస్తూ ఉంటాం. అంటే యాక్చువల్లీ ముగ్గురు ఒకటే దగ్గర బ్రదర్స్ ఉంటామండి. సిస్టర్ హిమాయత్ నగర్ లో ఉంటుంది. ఓకే ఓకే. బాగా వచ్చిందండి టెక్స్చర్, ఏదో వెరైటీగా. బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వల్ల అనుకుంటా. మీరు అవి వేయటం మర్చిపోయారు, బీన్స్. ఓకే, ఇది రోటీ ఐటమ్స్ కి అలా బాగుంటుందేమో కదా, చపాతీ లాంటి వాటిల్లోకి. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? మూత పెడదామా? సో ఇంకా ఫైనల్ గా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనా? ఓకే, చూద్దామండి. తగినంత జీలకర్ర పౌడర్, తగినంత ధనియా పౌడర్ ఓకే తీసుకోవాలండి. ఓకే, కర్డ్ యాడ్ చేసుకోవాలండి. బాగుంది. మంచి ఏంటి ప్రొఫెషనల్, ఐ మీన్ హోటల్స్ లో వస్తుంది కదా మనకి టెక్స్చర్, ఆ టైప్ లో వచ్చింది. సో ఫైనల్ గా కాసేపు మూత పెట్టేద్దాం. ఒక 5 minutes. చూద్దామా? చూద్దాం. ఓకేనండి, రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ కుర్మా తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, వేయించిన ఉల్లిపాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో అన్ని రకాల వెజిటబుల్స్ బాగున్నాయి. మిక్స్డ్ వెజ్ కుర్మా బాగుంది, వెరైటీగా. కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాడు కదా, కొంచెం బ్రౌన్ ఆనియన్ పేస్ట్, అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేసాయి. బాగుందండి, సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. బాదం ఇంకా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి ఇలా కుర్మా చేస్తే మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఎగ్ వైట్ రెండు బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అంతా మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 hour పాటు ఆరనిచ్చి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మంపై ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గుతాయి. చర్మం బాగా బిగుతుగా మారుతుంది. చర్మం క్లీన్గా కూడా తయారవుతుంది. మనం ప్రతి కూరలోకి ఆల్మోస్ట్ ఉల్లిపాయ వాడుతూనే ఉంటాం.
చాలా వరకు ఫ్రై కానీ పచ్చడి కానీ కూర కానీ పప్పు కానీ దేనికైనా ఉల్లిపాయ యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఉల్లిపాయ సమయానికి అందుబాటులో లేదనుకోండి, లేదు దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు కొద్దిమంది ఉల్లిపాయ వాడకుండా ఉంటారు, కొద్ది రోజులు కూడా ఉల్లిపాయ తినకూడదు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు ఉల్లిపాయకు ప్రత్యామ్నాయంగా అల్లం రసంలో కొద్దిగా ఇంగువ కలుపుకొని కూరలో వేసుకున్నట్లయితే సేమ్ అదే టేస్ట్ వస్తుంది.